హలో అండి, వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఆ శివుడు ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ అయితే ఉండాలి. ఈ వీడియో ఏంటంటే కార్తీక మాసంలో కదండి, రెండో సోమవారం పూజ అంటే మొన్నటిదండి. నేనైతే మార్నింగ్ 4:30కి అయితే లేచాను. 5:30 లోపు ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. తులసి చెట్టు దగ్గర కూడా పూజ అయితే అయిపోయిందండి. నైటే పనంతా మొత్తం చేసేసుకున్నాను. మార్నింగ్ లేవగానే ఇల్లు అయితే చిమ్మి నీట్గా తుడుచుకొని బయట అయితే ముగ్గులు అయితే పెట్టుకున్నానండి. అలాగే గుమ్మానికి కూడా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసుకున్నాను. మా స్వామి అయితే ఇంట్లో అయితే పూజ చేశారండి. నేనైతే తులసి చెట్టు దగ్గర అయితే చక్కగా పూజ అయితే చేసుకున్నాను. గౌరీదేవిని చేసుకొని 360 ఒత్తులు అయితే వెలిగించానండి. ఇంకా అంత ప్రశాంతంగా అయితే పూజ అయితే అయిపోయింది. 5:30 లోపు అయితే పూజ అయితే అయిపోయింది తులసి చెట్టు దగ్గర ఇంట్లో. ఇంకా మా స్వామి అయితే ఎలాగైతే పూజ చేశారండి. ఇంకా మా స్వామి పూజ చేసేసి తనైతే గుడికైతే వెళ్ళారు. ఇంకా నేను, మా అత్తయ్య, మా పిల్ల కూడా శివాలయం టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము నైటు. ఇంకా మా అత్తయ్య అయితే పిల్లని అయితే రెడీ చేస్తున్నారు. నేనైతే ఇంక అన్ని గుడికి వెళ్దామని చెప్పి అన్నీ అయితే సర్దుకుంటున్నాను. నైటే ఒత్తులన్నీ ఆవు నెయ్యిలో అయితే నానబెట్టేసుకున్నానండి. ఇంకా మా పాపనైతే రెడీ చేసి నాకు ఇచ్చారు మా అత్తయ్య. ఇంకా మా పాపని హాయ్ చెప్పమ్మా, నాకు అవ్వ పెట్టమ్మా అంటే, అవ్వ అంటే ముద్దండి, పెట్టమ్మా అంటే ఇంక అన్నీ అలా చేస్తుంది. తనకి ఇంకా నిద్ర వస్తుందండి. నిద్ర మొత్తులోనే ఉంది పాప. ఇంకా తప్పదు కదండి. ఇంకా మాతో పాటు మేము కూడా టెంపుల్కి అయితే తీసుకెళ్ళాము పాపని. ఇంకా మా పాప అయితే అన్నీ చెప్తుంది. అవ్వ పెట్టమ్మా అని, హాయ్ చెప్పమ్మా అని అంటే తనైతే అట్లాగా చెప్తుంది. ఇంకా నేనైతే ఇంక అన్నీ అయితే రెడీ అయితే చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళాము. నేను, ఇంటి పక్కన అక్కాయి, మా అత్తయ్య అయితే టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇంక అక్కడ కూడా చక్కగా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ముగ్గేసుకొని గౌరీదేవిని అయితే చేసుకున్నానండి. శివాలయం గుడిలో కూడా గౌరీదేవిని చేసుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాను. కార్తీక మాసంలో కంపల్సరీగా ఉసిరి దీపాలు అనేది అయితే వెలిగించుకోవాలండి. నేనైతే ఉసిరికాయల్లో కుందొత్తులు ఉంటాయి కదండి, అవైతే చక్కగా వెలిగించుకున్నాను. నైటే చెప్పాను కదా, నైటే నానబెట్టేసుకున్నాను. ఇంకా అవైతే చక్కగా అయితే వెలిగించుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంక ఇంటి పక్కన అక్కయ్య కూడా పూజ అయితే చేసుకుంటుంది. ఇంకా అంతా అయిపోయాక నేనైతే వీడియో అయితే తీసానండి. చాలామంది అంటే చాలామంది జనం ఉన్నారు. మేము వెళ్ళేలోపు అప్పటికి చాలామందిది అయిపోయిందండి. మేమైతే 6 కల్లా టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా పూజ అయితే చక్కగా అయిపోయింది. పూజ అయితే చేసేసుకున్నాము. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళామండి. దర్శనం కూడా బాగా జరిగింది. దగ్గర నుండి బాగా జరిగిందండి. జనం కొంచెం తక్కువ మంది ఉన్నారండి. ఇంకా అందువల్ల దర్శనం కూడా 2 మినిట్స్ 5 మినిట్స్ అయితే అందరినీ ఉండనిస్తున్నారు దర్శనం చేసుకోవడానికి. ఇంకా దర్శనం అయితే బాగా జరిగింది. ఇంక ఇంటికి రాగానే టిఫిన్లు అయితే చేసేసామండి. మా స్వామికి అయితే ఉప్మా అయితే చేశాను. టమాటా బాత్ అంటే ఆనియన్స్ తినకూడదు కదా, ఇంక అట్టగైతే చేశాను. ఇంకా మా స్వామికి భిక్ష పెట్టడానికైతే ఒక పక్క అయితే వంకాయలు అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా ఓ పక్క అయితే రైస్ అయితే నానబెట్టేసాను. ముద్దపప్పు అయితే చేశానండి. అవన్నీ అయిపోయినాయి. వీడియో అయితే నాకు తీయటం కుదరలేదు. ఇంక ఇక్కడైతే వీడియో అయితే తీస్తున్నాను. ఇంకో పక్క వంకాయలు అయితే చేస్తున్నాను. ఇంకో పక్క అంట్లు ఉంటే అంట్లు కూడా అయితే తోమేసుకుంటున్నాను. చెప్పాను కదండి, నేను ఎప్పుడు పైన అప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. అట్లా పేర పెట్టుకోనండి. ఓ పక్క వంట చేస్తున్నాను, ఇంకో పక్క అయితే తోమేసుకుంటున్నాను. ఇంకా అట్టాగైతే నేను చేసేసుకుంటానండి ఏ పని అయినా కానీ. ఎందుకంటే మళ్ళీ మనకి ఎక్కువ పని అవ్వకూడదు. ఎక్కువ పని ఉంటే నాకు ఇంకా చిరాకు. ఇంకా అందుకని ఎప్పుడు పని అప్పుడు నేనైతే చేసేసుకుంటాను. మా స్వామి భజనకి వెళ్దాం అనుకున్నారు, కానీ ఎందుకులే అని చెప్పి ఇంకా కుదరలేదు భజనకి వెళ్ళటానికి. టైం అయిపోయింది ఆఫీస్ నుంచి రాగానే. ఇంక ఇంట్లో భిక్ష చేసేయమన్నారు. నేనైతే అప్పటికి భిక్ష అయితే కంప్లీట్ చేసేసాను. 12:20 కల్లా భిక్ష అంతా అయిపోయింది. ఇంకా మా స్వామి కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాము. ఇంకో పక్క అయితే నేను ఇంట్లో పని అంతా పూర్తి అయితే చేసేసుకున్నాను. మనకు మంచిది కదండి ఇంట్లో భిక్ష పెట్టుకుంటే స్వామికి. ఇంకా మనం ఇంట్లో స్వామి పెట్టుకుంటే అయ్యప్ప స్వామి తిన్నట్టేనండి. అందుకని నేనైతే చక్కగా ఇంట్లో భిక్ష అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా అట్లాగైతే రెడీ అయితే చేసుకుంటున్నాను. ఇంకో పక్క అయితే అంట్లు కూడా తోమేసుకుంటున్నాను. ఇంకా ఫైనలీ అయితే వంకాయ కర్రీ అయితే అయిపోయిందండి. చూసారా,
అట్లాగైతే ఫ్రై అయితే చేశాను నేను వంకాయ. నేను ఎప్పుడు అట్లాగే చేస్తానండి. ఆనియన్స్ అయితే వేయను. ఇంకా వంకాయ కర్రీ అయితే అయిపోయింది. పప్పు అన్నం కూడా అయితే అయిపోయింది. ఇంకా అంట్లు కూడా అన్నీ తోమేసుకున్నానండి. ఇంకా అంతా అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏమన్నా మా పాప అయితే నిద్ర అయితే లేచిందండి. ఇంకా ఇది ఈవినింగ్ వ్లాగ్ అనమాట. నేనైతే పైకి వెళ్ళి బట్టలన్నీ తీసుకొచ్చేసాను. మా అత్తయ్య అయితే పప్పస్కాయ అయితే కోసారు. ఇంకా అవైతే నేను తింటున్నాను. మా పాపకు అసలు తిందండి పప్పస్కాయ, పేరుకి అట్లా తీసుకునేది కానీ తినదు. పప్పస్కాయ తింటే చాలా మంచిదండి, డైజెషన్ బాగా అయ్యిద్ది. ఇంకా మా అత్తయ్య అయితే కోసారు. ఇంకా పప్పస్కాయ అయితే మేము తింటున్నాము. ఇంకా ఇల్లు కూడా అన్నీ నీట్గా అయితే క్లీన్ చేసేసాను. ఇంకా మా స్వామి అయితే పూజ అయితే చేసుకుంటున్నారండి. ఇంకా మా స్వామి పూజ చేసేసుకున్నాక ఇంకా టెంపుల్కి అయితే వెళ్తారు. ఎందుకంటే డైలీ 2 పూటలు పూజ చేసుకోవాలి కదా. ఇంకా ఈ టెంపుల్కి అయితే వెళ్తారు. నేను కూడా ఇంకా స్నానం చేసి బయట అయితే దీపాలు పెట్టేసుకున్నాను.